హాయ్ హలో వెల్కమ్ టు లవ్లే ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త అప్డేట్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. ముందుగా హానర్ గురించి అనమాట. హానర్ ఆల్రెడీ రీఎంట్రీ ఇస్తుందని ఆల్రెడీ మనకైతే దీని మ్యాటర్ అయితే తెలుసు అనమాట. ఇప్పుడు హానర్ 90 అనే పేరుతో అయితే తీసుకొస్తున్నారు. అదంతా తెలిసిందే, సెప్టెంబర్లో వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారు. అదైతే మంచి ఇదైతే వస్తుంది. ఇప్పుడైతే ఇండియాలో కూడా ఫ్యూచర్లో లాంచ్ చేస్తున్నారంట. దీనికైతే తెలిసిందే కదా, ఆల్రెడీ రియల్మీలో ఉన్నారు మాధవ్ గారు. అక్కడ రియల్మీని ఒక స్టాండర్డ్ లో పెట్టారనమాట. ఇప్పుడు దాన్ని హానర్కి వచ్చేసి ఆయన హానర్ని కూడా ఒక రేంజ్ లో పెట్టేసి ఇప్పుడు దాన్ని మంచిగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి హానర్కి వచ్చేసారు. ఈ మెయిన్ గా మ్యాటర్ ఏంటంటే, మాధవ్ సేత్ గారు ముందు రియల్మీలో ఉన్నప్పుడు ఆస్క్ మాధవ్ అని చెప్పేసి ఒక ఇది పెడుతున్నారు. ఆయన ఆడియన్స్ జనాలు ఉంటారు కదా, కస్టమర్స్ కొనేవాళ్ళు. దానికి ఆ కంపెనీకి సంబంధించిన ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే ఆయన వచ్చి దాంట్లో టెక్స్ట్ చేసి ఆయన రిప్లై ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు రియల్మీలో ఉన్నట్టే ఇప్పుడు హానర్కి వచ్చారు కదా. ఇప్పుడు ఆస్క్ మాధవ్ 2.0 అని చెప్పేసి హానర్లో కూడా పెడుతున్నారు అనమాట. మనకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా దాంట్లో ఏమైనా ఉంటే కూడా క్లారిఫై చేస్తారనమాట. అలాగే ఆయన చెప్పారు ఏంటంటే, హానర్ 90 అనేది కూడా ఈ ఆస్క్ మాధవ్లోనే చెప్పారు ఇదంతా కూడా. వీళ్ళైతే కొత్త డౌట్ వాళ్ళు ఏం అడిగారంటే, రియల్మీలో అయితే మనకి మంచిగా జరగడానికి ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి మన ఇండియాలో, కానీ హానర్కి లేవు కదా, మరి ఎలా అంటే ఆయన ఏం చెప్పారంటే 150 సర్వీస్ సెంటర్స్ ఇండియాలో తీసుకొస్తున్నాము ఫ్యూచర్లో, మీకు ఏ విధమైన ఇబ్బంది కలగదని చెప్పి చెప్తున్నారు. అయితే చూద్దాం, రియల్మీని ఇప్పుడు టాప్లో ఉన్నట్టే హానర్ కూడా ఫ్యూచర్లో ఏమైనా అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా హానర్ కూడా సక్సెస్ అవుతుందని అనుకోవాలి. ఆల్ ది బెస్ట్ మాధవ్ సేత్ గారు. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే వాట్సాప్ గురించి అనమాట. వాట్సాప్ అప్డేట్ ఏంటంటే, ముందైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నార్మల్గా మన దగ్గర నుంచి మన ఇప్పుడు ఒక ఫోటో కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా పంపించాలి, మన ఫ్రెండ్కి కానీ ఎవరికైనా పంపించాలంటే వాట్సాప్లో పంపిస్తే, డైరెక్ట్గా పంపిస్తే అది బ్లర్గా వచ్చేస్తుంది. మరి అంత క్లారిటీ అయితే మిస్ అవుతుంది అనమాట. అలాగే మనం డాక్యుమెంట్స్లో పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ ఇబ్బంది ఏం కలగకుండా హెచ్డి అని చెప్పి క్వాలిటీ తీసుకొచ్చేస్తున్నారు అనమాట. మన దగ్గర మన ఫోన్లో ఉన్నప్పుడు ఎంత హెచ్డి క్వాలిటీతో వీడియో కానీ ఫోటో కానీ ఉన్నాయో, ఇప్పుడు వేరే వాళ్ళకి పంపిస్తే కూడా అదే క్లారిటీ అయితే పంపించేసి అవకాశం అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు వీడియోస్ కూడా పంపించచ్చు అంట. మనకి 480 రెజల్యూషన్స్ తో 480 మెగాపిక్సెల్ రెజల్యూషన్స్ తో అయితే వీడియో షేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు హెచ్డి క్వాలిటీ తీసుకొచ్చిన తర్వాత 720 రెజల్యూషన్స్ తో అయితే పంపించవచ్చు అంట. దానిలో ఏం లేదు, పెద్దగా ఆప్షన్ ఏం లేదు. మనం వీడియో పంపిస్తాం కదా, పంపించేటప్పుడు నార్మల్ గా ఇట్లా క్లిక్ కొట్టేటప్పుడు ముందు పైన హెచ్డి అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే ఎనేబుల్ చేసుకున్నాం అంటే, హెచ్డి ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మన ఫోన్ లో ఎంత క్లారిటీ అయితే వస్తుందో వాళ్ళ ఫోన్ లో కూడా అంతే క్లారిటీ అయితే ఇబ్బంది ఏం లేకుండా అయితే చూసేయచ్చు అనమాట. ఇది కొత్త అప్డేట్ అయితే బాగుంది. చూద్దాం, మన ఫోన్స్ లో ఆండ్రాయిడ్ ఫోన్స్ లో వచ్చిందంటే ఐఓఎస్ లో ఇంకా రాలేదని చెప్తున్నారు. ఐఓఎస్ వాళ్ళు కూడా ఫ్యూచర్ లో ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే వాచ్ గురించి అనమాట. ఫైర్ బోల్ట్ ఆస్ట్రాయిడ్ అవుట్డోర్ రగ్డ్ స్మార్ట్ వాచ్ అంట దీని పేరు. అయితే మొత్తానికి అయితే ఫైర్ బోల్ట్ నుంచి ఒక వాచ్ అయితే రిలీజ్ అయింది. ఇదైతే రీసెంట్ గా మనకి అమెజాన్ లో అయితే అవైలబుల్ లో ఉంది. మొన్న రీసెంట్ గా అయితే రిలీజ్ అయింది అనమాట. ఇదైతే దీన్ని స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేస్తే 1.43 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో అయితే వచ్చేస్తుంది. అలాగే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో అయితే వచ్చేస్తుంది. అలాగే IP68 రేటింగ్ తో కూడా వచ్చేస్తుంది అనమాట. మనకి బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది. మన ఇండియాలో ఎంత ప్రైస్ పెట్టారంటే ఇంచుమించుగా 2,999 రూపాయలు అయితే పెట్టారనమాట. వీళ్ళైతే అమెజాన్ లో 25th నుంచి అవైలబుల్ లో తీసుకొస్తున్నారంట. ఇప్పుడైతే ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారంట. వీళ్ళైతే వేరియస్ కలర్స్ లో అయితే వచ్చేస్తుంది. ఎల్లో, ఆరెంజ్, బ్లాక్ కలర్స్ లో అయితే వచ్చేస్తుంది అనమాట. అంత పెట్టడానికి రీజన్ ఏంటంటే, వీళ్ళకి ఇంచుమించు స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉన్నట్టే అనమాట. దీనికి వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. అలాగే మైక్, మనం ఫోన్లో ఇట్లా వాచ్లోనే కాల్స్ కూడా మాట్లాడుకోవడానికి మైక్ ఉంటుంది, స్పీకర్ ఉంటుంది వాళ్ళు మాట్లాడని వినిపించడానికి. అలాగే 30 minutes వరకు వాటర్లో పడినా కానీ ఏమి అయితే ప్రాబ్లం అయితే కలగదంట. IP68 రేటింగ్తో వచ్చేస్తుంది కాబట్టి అయితే. అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, చాలా చెప్తారు వీళ్ళు. దాంట్లో మెయిన్గా మనకు కావాల్సింది ఏదంటే అది తీసుకోవాలి. మెయిన్గా అయితే హార్ట్ రేట్ మానిటరింగ్ చేస్తుందంటే, అలాగే బ్లడ్ ఆక్సిజన్ మెజర్మెంట్ కూడా చేస్తుందంట. అలాగే స్లీప్ ట్రాకింగ్ చేస్తుందంట. ఉమెన్స్కి అయితే హెల్త్ మానిటరింగ్ కూడా చేస్తుంది అనమాట. వాళ్ళ మెన్స్ట్రేషన్స్ కూడా అది మనకైతే చెక్ చేసి మనకైతే చూపిస్తుంది. కాకపోతే ఏదైనా కానీ కరెక్ట్గా చెప్పదు, ఇంచుమించుగా అయితే చెప్తుంది అనమాట. అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే 123 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయని చెప్తున్నారు. అలాగే మన ఫోన్కి వచ్చే నోటిఫికేషన్స్ అన్ని కూడా మన వాచ్లోనే చూసుకోవచ్చు అంట. ఇప్పుడు ప్రతి దానికి లవర్లో ఫోన్లు ఎత్తి చూసుకో పని లేకుండా నోటిఫికేషన్స్ కూడా మనం వాచ్లోనే చూసి ఓకే మనకి ఇంపార్టెంట్ అయితే చూడొచ్చు, లేదంటే పక్కకు పడేయచ్చు. అలాగే వెదర్ రిపోర్ట్స్ వస్తాయంట, వెదర్ అప్డేట్స్ వస్తాయంట. అలాగే స్టాప్ వాచ్ ఉంటుందంట, అలారం ఉంటుందంట, మ్యూజిక్, అలాగే కెమెరా కూడా కంట్రోల్ చేయొచ్చు అంట దీంట్లోనే, వాచ్లోనే. అంతా బాగుంది, కానీ నాకైతే ప్రైస్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకొద్దిగా 225 ఇంకొద్దిగా 500 తగ్గించి తీసుకొచ్చుంటే కూడా జనాలు కొద్దిగా
దీనిపైన ఒక లుక్ అయితే వేసి ఉంటారు. చూద్దాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కొనుక్కోండి. లుక్ అయితే చూడడానికి బాగుంది, రగ్గుల్ లుక్ అంటున్నారు కానీ ఇది మరీ అంత రగ్గుల్ లుక్ లేదు, పైన ఊరికి అట్లా కోటింగ్ వేస్తారు అంతే వీళ్ళు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే మోటో G54 అయితే లాంచ్ చేస్తున్నారంట, మన ఇండియాలో కాదు, సెప్టెంబర్ 5th చైనాలో లాంచ్ చేస్తున్నారు. మన ఇండియాలో అయితే ఆ ఫోన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇప్పుడైతే సెప్టెంబర్ 1st మోటో G84 అనే మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. దాంట్లో ఏమున్నాయి, ఎక్కడున్నాయి, ఏమేమి ఉన్నాయని చెప్పేసి స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి అయితే చూసేద్దాం. దీని ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే వచ్చేస్తుంది. అలాగే దీని డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 6.55 ఇంచెస్ 10-bit OLED డిస్ప్లేతో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదైతే OLED డిస్ప్లే, ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చారు, AMOLED డిస్ప్లే ఏమీ లేదు. AMOLED డిస్ప్లే ఇచ్చింటే బాగుండు. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. రిఫ్రెష్ రేట్ 120, 90 పైన ఎంత ఉన్నా కానీ ఒకటే 90 ఉంటే చాలు బేసిక్ అయితే. కాకపోతే 120, 144 ఇస్తున్నారు. మన ఇష్టం, వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం. కానీ వీళ్ళు ఏం చెప్తున్నా అంటే 12GB ర్యామ్, 256GB ఇన్బిల్ట్ స్టోరేజ్ అనమాట. నాకు తెలిసి అయితే ఎక్కువ మనం ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే మెమరీ కార్డ్ అయితే వేసుకునే ఆప్షన్ అయితే లేదనిపిస్తుంది నాకు తెలిసి. అలాగే వీళ్ళు కెమెరా విషయానికి వచ్చేస్తే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ప్రైమరీ ఇంకా ఎక్స్ట్రా కెమెరాలు అయితే 8 మెగాపిక్సెల్, ఇంకొకటి 8 మెగాపిక్సెల్. వీళ్ళు మెయిన్గా ఒక మంచి పని ఏం చేశారంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే తీసుకొచ్చేస్తున్నారు, ఓఎస్ దీంతో కూడా తీసుకొచ్చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా ఏంటి ఎలా ఉంటుందని చెప్పి వీళ్ళైతే వెల్లడించలేదు. ఆ రోజుకైతే రిలీజ్ అయిన రోజు అయితే చూద్దాం. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే 5000 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా వచ్చేస్తుంది, Android 13తో వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఫినిష్ అయితే ఇస్తున్నారంట. లెదర్ ఫినిష్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే దీనిపైన అయితే ఒక లుక్ అయితే వేసేయండి. లెదర్ ఫినిష్ అయితే బాగానే ఉంటుంది. నాకైతే ఇందులో మెయిన్గా నచ్చింది ఏంటంటే డాల్మీ అట్మాస్. నాకైతే డాల్మీ అట్మాస్ ఏ ఫోన్లో ఉన్నా కానీ డాల్మీ అట్మాస్ అంటే నాకైతే ఫస్ట్ ఇంట్రెస్ట్, కళ్ళు దానిపైకి వెళ్ళిపోతాయి అట్లా డాల్మీ అట్మాస్ అని చెప్పి. స్పీకర్ క్వాలిటీ అయితే అదిరిపోతుంది. స్టీరియో స్పీకర్స్ కూడా తీసుకొచ్చేస్తున్నారు అనమాట. డాల్మీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ అంటే మనకైతే సౌండ్ మాత్రం వివచ్చంగా వస్తుంది అనమాట. సౌండ్ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే ఈ ఫోన్ అయితే ఒక లుక్ అయితే వేసేయండి. ప్రైస్ కూడా మరీ అంత పెద్దగా ఏం పెట్టలేదు వీళ్ళు, కరెక్ట్గా ప్రైస్ అయితే చెప్పట్లేదు కానీ ఇంచుమించుగా 22,000 నుంచి 24,000 దగ్గర ఆ రేంజ్లో అయితే ప్రైస్ ఉంటుందంట. ఇదైతే మంచి ప్రైస్, మరి మంచి క్వాలిటీస్ అయితే బాగానే ఉన్నాయి, మరీ అంత వరస్ట్గా ఏం లేదు, అన్ని మీడియం రేంజ్లోనే మంచి స్టాండర్డ్ రేంజ్లోనే ఉన్నాయి. మీరు ఒకసారి లుక్ అయితే వేసేయండి, ఇదైతే మంచి ఫోన్ అనే చెప్పచ్చు. దట్స్ ఆల్ ఫర్ వీడియో. ఇంకా మీకు ఈ వీడియోలో మీకు ఏమైనా అప్డేట్ నచ్చిందంటే కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే సజెషన్స్ కూడా ఆల్వేస్ వెల్కమ్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ అలాగానే కొట్టేస్తే మేము పెట్టగానే వీడియోస్ ఇలా అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి. దట్స్ ఆల్, బాయ్ బాయ్.